దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పి అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వల్ల కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమున నీకిచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆదికాండం 35 10-13 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 17 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు మనపై మెండుగా దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు యాకోబుతో చెప్పారు, ఈ పేరు యాకోబు కాదు, ఇక ఇజ్రాయిల్. ఎప్పుడైతే దేవుడు పేరు మార్చారో, నేను మోసగాడిని కాదు, ఇజ్రాయిల్ని, రాజకుమారుని, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే దేవుని బిడ్డను అని ఎప్పుడైతే తను పదే తలంచాడో, అంటే అతను పరివర్తన చెందాడు. అంతేకాదు, నేను సర్వశక్తి గల దేవుడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహము నీ వల్ల కలుగుద్ది, రాజుల్ని గర్భవాసన పడతారు, నేను అబ్రహాం ఇస్సాకు ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, యాకోబు విశ్వాసముతో అద్భుత రీతిలో దీవించబడి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని గ్రహిద్దాం. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు అటు ఇస్సాకు పొందాడు, యాకోబు పొందాడు, యాకోబు బిడ్డలు యేసేపు పొందాడు. ఇలా ఈ రీతిగా దేవుడు చెప్పిన మాటను నెరవేర్చుటకు సమర్థుడని వీరు నమ్మారు. నేను నమ్మినట్లయితే అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. యాకోబు తన పేరును మార్చుకొని మారిపోయాడు, పరివర్తన చెందాడు. అలాగే దేవుడు చెప్పిన మేరకు విశ్వాసంతో ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందే కృపను పొందాడు. నన్ను దేవుడు దీవించాలని ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, అబ్రహాం ఆశీర్వచనం గురించి పార్ట్ 5 ఈ సండే మనం వినబోతున్నాం. యాకోబులే ఇటు పరివర్తన, ఇటు అభివృద్ధి, అటు ఆశీర్వాదం, దీవెన, స్వాస్థ్యముగా దేశాన్ని పొందినట్టుగా అలాంటి కృపను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రామిస్ ల్యాండ్ గురించి ప్రేయర్ చేద్దాం. అడుగడుగున చుట్టుపక్కల ఆటంకాలను కొట్టివేయబడి దేవుడు అద్భుత రీతిలో ద్వారాలు తెరవబడాలని ప్రేయర్ చేద్దాం. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి, కృపకు పాత్రలుగా చేయండి. అయ్యా, అబ్రహాం యొక్క ఆశీర్వచనం పార్ట్ 5 గురించి ఈ సండే మీరు మాతో మాట్లాడండి, కృప చూపించండి. ఆనాడు ఇస్సాకుని, యాకోబుని, అలాగే యేసేపుని కూడా అలాగే అబ్రహాం ఆశీర్వదించి దీవించావు. నీ కృపాక్షేమను మాకు కూడా సమృద్ధిగా ఇవ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి విధులను కొట్టివేయండి, చీకటి తొలగించండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి క్షేమాన్ని ఇచ్చి సమాధానం ఇచ్చి నడిపించండి. ఆయన అద్భుత రీతిలో ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే గుప్పులు ఇప్పాలని ఆశించారో వారందరూ బ్లెస్ చేయండి. అలాగే ప్రామిస్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా కృప చూపించి ఆటంకాలను కొట్టివేసి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా నీ భయం పుట్టించండి, నీ ప్రేమను పుట్టించండి. ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆగకూడదు. కన్స్ట్రక్షన్ కావాల్సిన అమౌంట్ అన్నీ సిద్ధపరచండి. ప్రతి ఒక్క అవసరం తీర్చండి, ఎక్కడైనా కాయండి. అన్ని విషయాలని దీవెన, నీ సమాధానం, నీ ఆశీర్వాదం మాతో ఉంచి గొప్ప జయాన్నివ్వండి. పరిచయం దీవించండి, పరిచయం ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అయ్యా, గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమాన్ని, సుఖప్రసాదాలు ఇవ్వండి, పెళ్లి కావాలని, మ్యారేజ్లు అవ్వాలా. అయ్యా, సమాధానం పొందాలా. అన్ని విషయాలు దీవించి కృపాక్షేమాలు తోడగించి ఈ రోజంతా కూడా గొప్ప విజయాన్ని ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. నీ క్షేమాన్ని ఇవ్వండి, ఆయన జయమనివ్వండి. ఆ ప్రామిస్ ల్యాండ్ కూడా మరోసారి ప్రార్థిస్తున్నాను. అద్భుతులు కృపనివ్వండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ నమ్మచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపటి దిన ముందు సాటర్డే ఈవినింగ్ స్పాన్సర్ మీటింగ్ ఉంటుంది 4 o'clock నుంచి 7 o'clock వరకు. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం కూడా గొప్ప చెప్పాలి కూడా అలాంటి వాళ్ళు కూడా వచ్చినట్టు కలిసి ప్రే చేయించుకోవచ్చు. ఘనమైన కానుకను వెతుద్దాం, దైవ దీవెన పొందాం. ప్రేరేపించబడి ముందుకు రండి. దైవ ఆశీర్వాదాలు మనందరిపై మెండుగుండు కాక ఈరోజంతా గొప్ప విజయాన్ని దేవుడిచ్చి, కృపనిచ్చి, యాక్షన్స్ అవి ఇచ్చి ప్రతి పనిని సఫలపరిచి దేవుడు అద్భుత కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.